హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అక్కిరెడ్డి వ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఫస్ట్ టైం మా వీడియో కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వలన చాలా మందికి రీచ్ అవుతుందండి మన వీడియో అనేది. ఉగాది స్పెషల్ ఏంటంటే బొప్పట్లు చేశానండి. సూపర్గా స్మూత్గా వచ్చాయండి. ఇంకా మన వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దామండి. ముందుగా పచ్చిశనగపప్పు 1 కప్పు నానేసుకున్నానండి. 1 గంట సేపు నానిన తర్వాత కుక్కర్లో వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నానండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోపు మైదా కలుపుకుంటున్నానండి. 2 కప్స్ మైదా తీసుకున్నాను. స్పూన్ సాల్ట్, పసుపు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని వాటర్ కొంచెం వేసుకొని కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకొని 1 గరిట ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి అన్నా వేసుకోవచ్చు, ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్లో కూడా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను అండి, బాగా నానుతుందని. 3 విజిల్స్కి పప్పు అయితే ఉడికింది. ఇదిగో ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. నీళ్లు వడకట్టేసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఎండి కొబ్బరి అండ్ 2 ఇలాచీస్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకో మిక్సీ జార్ తీసుకొని వడకట్టిన పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ పూర్ణం కోసం రెడీ చేసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం తురుము వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లం కరిగిన తర్వాత డస్ట్ ఉంటుంది కదండి, అందుకనేసి వడకట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బెల్లం వాటర్ పోసుకున్నాను. మిక్సీ పట్టుకున్న పప్పు ఇందులో వేసేయాలండి. వేసి ఈ విధంగా కలుపుకొని ఇందాక కొబ్బరి పౌడర్ ఉంది కదండి, అది వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆపేసుకున్నానండి. ఇదిగో ఈ విధంగా వెడల్పుగా చేస్తే మనకి తొందరగా పూర్ణం అనేది చల్లారుతుంది. చేతికి అంటుకోకుండా 1 స్పూన్ నెయ్యి వేసుకొని చిన్న రౌండ్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మైదా కూడా మనకి బాగా నానిందండి. మైదా ఒక చిన్న రౌండ్గా తీసుకొని వెడల్పు చేసుకొని పూర్ణం పెట్టుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కవరింగ్ చేసేసేయాలండి. పూర్ణం ఎక్కడ కనిపించకుండా పైన కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదండి, దాన్ని తీసేసి అడ్జస్ట్ చేసుకొని బటర్ పేపర్ మీద ఈ విధంగా పల్చగా అదుముకోవాలి. ఇక్కడ పూర్ణం అనేది బయటికి రాకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. మన ఇష్టం అండి, బటర్ పేపర్ మీద అయినా ఆయిల్ కవర్ మీద అయినా ఇట్లా పల్చగా చేసుకోవచ్చండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని బొప్పట్ అనేది వేసుకొని అటు సైడు ఇటు సైడు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకి బొప్పట్ అనేది స్మూత్గా కూడా వస్తుంది. సెకండ్ బొప్పట్ కూడా వేసాను, పూరీలాగా పొంగుతుంది చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఉగాది స్పెషల్ బొప్పట్లు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.